ఇక తెలంగాణ వ్యాప్తంగా నీటి ప్రాజెక్టుల్లో జలకళ కాంగ్రెస్ ఘనతీరని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 90% ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ హయాంలోనే పూర్తయిన మిగిలిన కొద్ది పనులు కూడా పూర్తి చేయలేకపోవడం కేసీఆర్ అసమర్థతేనని విమర్శించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయేందర్ అందిస్తారు. ప్రాజెక్టు పూర్తయినప్పటికీ అధికారంలోకి వచ్చిన వారు ప్రాజెక్టుని ఇప్పటి వరకు అది ప్రారంభించడం నోచుకోలేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, విన్నడి తెలుసు. ఈ శ్రీపాదరావు ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు తెలంగాణలో చాలా ప్రాజెక్టులుగా ఒక నిండు కుండలా ఉండడం చాలా సంతోషకరం. మొదటిగా మేము చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తయినాయి కానీ అడ్వాన్స్ స్టేజ్లు ఉన్నాయి కానీ మరి నీళ్లతో కలకల్లాడటం అది గత కాంగ్రెస్ ప్రభుత్వాలకి ఘనత అని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే 2004లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికి 90% పని అయిపోయింది. కానీ ఈ 27 నెలల్లో మరి పనులు చాలా స్లోగా చేసి ఇప్పటి వరకు ప్రారంభోత్సవం చేయకపోవడం దురదృష్టకరం. ఈ ప్రాజెక్టు మొదలు పెడితే ప్రారంభోత్సవం చేసి మొదలు పెడితే 2,20,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. మరి అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్కి ఇక్కడి నుంచే నీళ్లు పోతున్నాయి. ఎన్టీపీసీకి 6.5 టీఎంసీ ఇక్కడి నుంచే పోతున్నాయి. మంతనికి 2 టీఎంసీ ఇక్కడి నుంచే పోతున్నాయి. ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకి ఒక గుండెకాయగా మిగిలిపోతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాల ఘనత అని చెప్పి నేను మనం చేస్తున్నాను. చెప్పండి సార్, ఇప్పటికీ 2 సంవత్సరాల ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై దాదాపు నెల నుంచి కూడా ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రారంభోత్సవం చేయలేదు. అంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు, ఎలాంటి సూచన? ఇప్పుడు ప్రారంభోత్సవం ముచ్చట పక్కన పెట్టండి. వాస్తవంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసుకొని ఇవాళ ఈ నీటిని ఏదైతుందో ఇటు ఎన్టీపీసీకి వాడడంతో పాటుగా ఎగువ ప్రాంతము ఏదైతే కొడిమేలే కానీ గంగాధర మండలే కానీ లేక బోయిన్పల్లి మండలే కానీ నీరు అందింపజేసే అవకాశం ఉండి కూడా చెప్పంటున్నాను. కేవలం ఎత్తిపోతల నిర్మాణం పూర్తి చేయలేకపోవడంతో ఇలా లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోవడంతో ఇలా నీరు వృధాగా ఏదైతుందో సముద్రంలో కలిసిపోతుంది. ఇది ప్రస్తుత ప్రభుత్వ అసమర్థతకు దీన్ని నిదర్శనంగా భావించాలని చెప్పి అంటున్నా. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఏదైతుందో కళ్ళు తెరిచి కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా నిర్మాణాత్మకంగా ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేసి వాటిని వినియోగులు తేవాలనే ఒక ఆలోచన పట్ల దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను జలకళ కావడానికి కాంగ్రెస్ ఘనతని చెప్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి పునాదిరాయి వేసి కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 90% పనులు పూర్తయినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 27 నెలల్లో కేవలం 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండానే ప్రారంభోత్సవం చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు సమస్య మీద గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తామనేది కాంగ్రెస్ నాయకులు హెచ్చరించడం జరుగుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడిజన్ సతీష్తో కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్.